హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముగిసిపోయాయి. అయితే చాలామంది తమ ఎంజాయ్మెంట్ రకరకాల పద్ధతుల్లో చేసుకున్నారు. చాలామందికి మనకు తెలుసు న్యూ ఇయర్ అంటేనే డ్రింక్స్ పార్టీ అని. వాస్తవానికి ఇది డ్రింక్స్ స్థాయిని దాటి కూడా డ్రగ్స్ స్థాయికి వెళ్ళింది అని చెప్పొచ్చు. అంటే డిసెంబర్ 31 నాడు డ్రింక్ తాగడం ఎంత హ్యాబిచువల్‌గా మారిపోయిందో, పర్లేదు తప్పులేదు, జనవరి 31 కదా, జనవరి 1 తారీఖు తాగనివ్వండి అనేలా ఆలోచన సరళికి వచ్చేసిన జనానికి ఈ మధ్య కాలంలో తరచుగా వినపడుతుంది హైదరాబాద్‌లో డ్రగ్స్ అలవాట్లు. నిన్న డిసెంబర్ 31 వేడుకలకు ఒక ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజినీరు డ్రగ్స్ కొనుగోలు చేసి పార్టీ ఏర్పాట్లో ఉండగా దాని తాలూకు ఒప్పందుకున్నటువంటి డ్రగ్స్ ఇన్స్‌పెక్టర్స్ ఆ పార్టీ మీద దాడి చేయడంతోటి ఆమె మరియు ఆమె స్నేహితులు ఇద్దరైనటువంటి అర్జున్ అండ్ డేవిల్ కూడా ఇద్దరు కూడా మొత్తం ముగ్గురిని కూడా ఉన్న పలంగా పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర రెడీమేడ్గా ఉన్నటువంటి డ్రగ్స్ని కూడా సీల్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద ఎండిఎంఏ అనే డ్రగ్స్ను గుర్తించారు. 2.7 గ్రాముల డ్రగ్స్ ఆమె కొనుగోలు చేసి ఆమె పార్టీ కోసం ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ తీసుకునే క్రమంలో ఉండగా పార్టీ ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయ్యే మూమెంట్లో పోలీసులకు ముందస్తు సమాచారం తెలియడం, వాళ్ళు ట్రాకింగ్ సిస్టంలో ఉంటారు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే ఈ రోజుల్లో అంటే డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగిన తర్వాత ట్రాకింగ్ సిస్టమ్ ఈజీగా ఉంది. నిఘా సిస్టమ్ బాగా ఉంటుంది పోలీసులలో. ఒక డ్రగ్స్ కేసులో ఒకరు సస్పెక్ట్ చేసినప్పుడు ఆ డ్రగ్స్ వ్యక్తి ఎవరెవరు ఫోన్ చేస్తున్నాడో, ఎక్కడెక్కడ కదులుతున్నారో, ఎవరితో రిలేషన్స్ ఉంటున్నారు, ఎవరెవరు మాట్లాడుతున్నాడో, ఎక్కడికెళ్ళి పోయి వస్తున్నాడు, ఇవన్నీ కూడా పోలీసు అబ్జర్వేషన్లో ఉంటుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తిని కనుక మనం సంప్రదించి వ్యవహారాలు చేసినా, లేదా వ్యక్తిగత కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత స్నేహం ఉన్నప్పుడు కూడా వాళ్ళతో మనం సంప్రదింపులు చేయడం కానీ, ఫోన్ మాట్లాడడం కానీ జరిగినప్పుడు మనల్ని కూడా అనుమానించే పరిస్థితులు పోలీసులకు ఉంటుంది. అనుమానించడం కాదు, మనలో ఉన్నటువంటి ఏమన్నా అనుమానంతో పాటు ఇంకొంచెం అనుమానాస్పదమైనటువంటి చర్యలు కానీ, పార్టీషన్ కానీ కనిపిస్తే, ఆ కేసులో పార్ట్ మనకు కనిపిస్తే ఖచ్చితంగా మనం ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికి తెలియకుండా మనం చాకచక్యంగా డ్రగ్స్ వాడుతున్నాము, కొంటున్నాము, లేదా నిషేధిత వస్తువులు కొంటున్నాము అనే అపోహ ఉంటే తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నా మీరు అవతల పార్టీ వాళ్ళ మీద పోలీసులు కన్నుంటే మాత్రం మీరు తప్పించుకోలేరు. పోలీస్ ట్రాకింగ్ సిస్టమ్ అలా ఉంటుంది. సో ఆ వ్యవస్థ వల్లనే బహుశా ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు డ్రగ్స్ వాళ్ళకు దొరకడం జరిగింది. కేసు అయింది. జీవితం కారాగారికే పరిమితమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లకు, చెడు పనులకు మనం పూనుకొల్పే ముందే జాగ్రత్తగా ఉండి, ముందే అలవాట్లకు బానిసలు కాకుండా, అందులో స్నేహం చేయకుండా, అలాంటి వ్యక్తులతో స్నేహం చేయకుండా ఉంటేనే చాలా మంచిగా ఉంటుంది.